ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. కాకరకాయని మనం అనేక రకాలుగా చేసుకోవచ్చండి. అయితే కారాలు తేడాగా వేసుకోవచ్చు. అలాగే మనం బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య అయితే పచ్చళ్ళు కూడా పెడుతున్నారు, కాకరకాయ నిల్వ పచ్చడి. నేనైతే ఈరోజు కాకరకాయని ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కాకరకాయని ఫ్రై చేశానండి. అయితే మొదటగా కాకరకాయ మీద ఉన్న ఆ గరుకంతా పోయేటట్లు చాకుతో గీరేసుకున్నాక మనకి ఇష్టమైన సైజులో, అంటే రౌండ్గా కానీ ఇలా నిలువుగా కానీ ఎలా అంటే ఇష్టమో అలాగా మనం ముక్కలు కోసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి, కొద్దిగా చేదు పోయేటట్టు. తర్వాత మనకి ఇంకా చేదు పోవాలంటే ఇన్ని మజ్జిగ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే అలా చేయలేదు, ఈరోజు ఇలా ట్రై చేశాను. ఇక ఉప్పు వేసి కడిగిన కాకరకాయలను తీసుకొని బాగా ఎక్కువ నూనె పోసుకొని అందులోకి కాకరకాయ ముక్కలు వేసి బాగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి. కొద్దిగా నూనె ఉంచాలి, మిగతా నూనె అంతా తీసేసి ఆ నూనెలో మనం ఈ వేపి పెట్టుకున్న ఈ కారాన్ని వేసుకొని వేపుకొని కన్నంలో తింటమేనండి.